హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము ఈ ఫుడ్ బాక్సెస్ని ప్యాక్ చేసుకుంటే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నానండి. మోస్ట్లీ మేమైతే ఫస్ట్ టైం కార్లో లాంగ్ జర్నీ వెళ్తున్నామండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది, అందుకనే మేమైతే మ్యారేజ్ కోసమని వెళ్తున్నాము. ఇంట్లో అయితే మార్నింగే పులిహోర రెడీ చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే అన్ని బాక్స్లో పెడుతున్నారు. మా చిన్నమ్మాయికేమో పులిహోర అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి, దేవుడి ప్రసాదం అయితే కొంచెం తింటుంది. ఇంకా మా చిన్నమ్మాయి కోసం అయితే వైట్ రైస్ ఒక బాక్స్లో పెట్టేశాము. ఇంకా ఇంట్లోనే పెరుగు ప్యాకెట్ ఉంది, అది తీసుకెళ్తున్నాము. మా చిన్నమ్మాయి అయితే మోస్ట్లీ పెరుగన్నం తింటుంది. ఇంకా ఇంట్లో తీసుకెళ్తే బాగుంటుంది కదా అని అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను లంచ్కి. మా జర్నీ అయితే 590 కిలోమీటర్స్ అండి, నియర్ బై 12 అవర్స్ అలా పడుతుంది. మేమైతే ఎప్పుడు ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళమండి, నైట్ జర్నీ చేసేవాళ్ళము. నైట్ అయితే ఎక్కి పడుకొని ఇంకా మార్నింగ్ లేచి దిగేసి వెళ్ళిపోయేవాళ్ళము. జర్నీ తెలియకపోయేది పెద్దగా నైట్ కాబట్టి. ఇంక ఈసారి అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి, 5:50 5:45 టైంకి అలాగా. ఇంకా ఒక ప్లేస్లో ఆగి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. మేము అరౌండ్ 10 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఆ రెస్టారెంట్లో అయితే ఇడ్లీ పూరి ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ మా పెద్దమ్మాయి ఇడ్లీ ఆర్డర్ చేశారు, మా చిన్నమ్మాయి నేనైతే పూరి ఆర్డర్ చేశామండి. ఇంకా మేమే ఉన్నామండి అక్కడైతే, ఇంకొక పేరు ఉన్నారు, ఎవ్వరు లేరు ఆ హోటల్లో అయితే. టేస్ట్ కూడా యావరేజ్గా ఉంది. మా పెద్దమ్మాయి అయితే అసలు ఇడ్లీ తినలేదండి, కొంచెమే తినింది. ఇదైతే రాయుడు గారి మిలిటరీ హోటల్ ఉంది కదండి, మాకేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉందండి. అటు కార్ టర్న్ చేసుకొని వెళ్ళాలి. ఇటు సైడ్ ఉంది కదా అని కొంచెం ముందుగా ఉంది ఇది, దానికంటే అది దాటేసిన తర్వాత ఇంకా రివర్స్ చేసుకోవడం ఎందుకని అందులోనే తినేసాము. నాకైతే పెద్ద టేస్ట్గా ఏమీ అనిపించలేదండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. నేను పుట్టిన ఊరండి కరీంనగర్, తెలంగాణ స్టేట్లోని కరీంనగర్కి వెళ్తున్నామండి. మాకు మోస్ట్లీ అయితే రిలేషన్స్ అంతా చాలా వరకు అక్కడే ఉంటారండి. మా హస్బెండ్ సైడ్ కానీ మా అమ్మ సైడ్ వాళ్ళు కానీ చాలామంది. మేమైతే అసలు కార్లో ఇంత లాంగ్ ట్రిప్ వెళ్తామనుకోలేదండి. మేము యాక్చువల్గా ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాము. బట్ మా పెద్దమ్మాయికి ఏంటంటే ఇంకా ఎగ్జామ్స్ అవంతా ఉన్నాయి, అందువల్ల ఇంకొక రోజు మేము టికెట్స్ డేట్ కంటే ముందు రావాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నామండి. అందువల్ల ఇంకా ఈ కార్లో వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నవే మేము వెళ్తున్నవే అయితే గ్రీన్ఫీల్డ్ హైవే అండి, ఖమ్మం దేవరపల్లి హైవే అండి. ఈ హైవే పై నుండి వెళ్తే ఇంకా మాకు విజయవాడ మీదుగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ ఈ రోడ్ అయితే నిర్మాణం చేశారండి, చాలా బాగుంది. మాకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా వెళ్ళడం వల్ల నియర్ బై 120 కిలోమీటర్స్ అలా తగ్గిందండి. ఇంకా ఖమ్మం వరకు అయితే ఫుల్గా అయితే అవ్వలేదండి. మేమైతే ఇక్కడ దేవరపల్లి దగ్గర హైవే పై నుండి వెళ్ళామండి. కొంచెము 3-4 వేస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. మనం గూగుల్ మ్యాప్ అది పెట్టుకొని ఒకసారి చూసుకొని వెళ్తే బాగుంటుందండి, కరెక్ట్ రూట్కి వెళ్ళిపోతాము. ఇంకా ఈ రోడ్ అయితే అఫీషియల్గా ఓపెన్ చేయలేదండి, టోల్ ప్లాజా అవి కూడా ఏమీ ఓపెన్ అవ్వలేదండి. ఈ రోడ్ ఓపెన్ అయిందా లేదా అని మేము కూడా అలాగ యూట్యూబ్లో అందులో ఇందులో చూసి బయలుదేరామండి. అఫీషియల్గా అయితే ఓపెన్ అవ్వలేదు, కానీ వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి, బైక్స్ కూడా వెళ్తున్నాయి, లారీస్ బైక్లు అన్నీ వెళ్తున్నాయి, కార్లు. ఇంకా మేమైతే ఒక ప్లేస్లో ఆగి ఇంట్లోనే మ్యాంగోస్ ఉంటే తీసుకెళ్ళామండి. అలాగే నైఫ్ కూడా ఒక కర్చీఫ్లో ఇలాగా సేఫ్గా ఉంటుందని దాన్ని చుట్టులాగా చుట్టి పెట్టుకున్నాను డాష్బోర్డ్లో. మా పెద్దమ్మాయికి ఏమో మ్యాంగోస్ అంటే ఇష్టము. ఇంకా టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు కదా అని మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను. ఒక ప్లేస్లో ఆగాము. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే చాలా బాగుందండి. అసలు ఎటు చూసినా కూడా 2 సైడ్స్ కొబ్బరి తోటలు, మామిడి తోటలు, పచ్చని చెట్లు, చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అయితే. కానీ మేము చూసిన ఛానల్లో కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనిపించిందండి. ఇంకా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో అయితే మనము గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కుతాం కదండి, ఇక్కడ దేవరపల్లిలో కానీ అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఖమ్మం దగ్గర కానీ ఎక్కడ కూడా మధ్యలో వాటర్ ఫెసిలిటీ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఏమీ లేవండి. ఎలాంటి స్టాల్స్ కానీ ఏమీ అయితే ఇప్పటివరకు ప్రజెంట్ ఏమీ లేవు. ఒక వాష్రూమ్స్ అవి సైడ్స్కి అక్కడక్కడ కట్టున్నాయి, కానీ అవి కూడా ఇంకా ఓపెన్ అయితే చేయలేదండి. ఇంకా ఈ రోడ్ కూడా ఓపెన్ చేయలేదు కదా, అందువల్ల వాటిని కూడా ఓపెన్ చేయలేదు అనుకుంటాను. కానీ ఈ హైవే పైన వెళ్తే అయితే చాలా బాగుందండి రోడ్డు. జర్నీ కూడా చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోయాం మేమైతే, చాలా బాగా జరిగింది మా జర్నీ కూడా.
ఇలా మనం మన ఓన్ వెహికల్‌లో వెళ్తే ఏంటంటే ఇంకా మనకు నచ్చిన ప్లేస్‌లో అయితే కాసేపు ఆగొచ్చండి. టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఇంకా అలా సరదాగా వెళ్ళిపోయామండి. అక్కడక్కడ కాసేపు ఆగి. మాకు ఈ ఖమ్మం దేవరపల్లి హైవే పైన అయితే జర్నీ చాలా హాయిగా సాగిందండి. పెద్ద రష్ కూడా ఏం లేదు. అలా వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా, స్మూత్‌గా. కానీ పిల్లలున్న వాళ్ళు స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేస్తే బావుంటుందండి. ఇంకా హైవే దిగే వరకైతే ఎక్కడ ఎలాంటి వాటర్ కానీ చెప్పాను కదా ఆల్రెడీ ఏమీ లేవండి. కాకపోతే చుట్టూ అటు పక్కన, ఇటు పక్కన అయితే పచ్చని చెట్లు అవి నాకు బాగా నచ్చాయండి. చూడండి మేము హైవే దిగుతున్నాము. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉందండి హైవే దిగే ప్లేస్‌లో. మేము ఈ హైవే పై నుండి వెళ్ళాం కాబట్టి నేను చూసింది, నాకు తెలిసింది చెప్పానండి జస్ట్ అంతే. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేది అఫీషియల్‌గా మేలో అయితే ఓపెనింగ్ ఉంటుందన్నారండి. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే ఒక ప్లేస్‌లో అయితే తాటి ముంజలు కనిపించాయండి. ఇంకా తాటి ముంజలు కనిపిస్తే ఆగుతామని నాకు చాలా ఇష్టము. ఇంకా ఆగి అయితే తీసుకున్నానండి. మా పెద్దమ్మాయి తినదు. మా హస్బెండ్ మోస్ట్‌లీ తినరు. ఎవరు తినరు. నేను మా చిన్నమ్మాయే తింటాము. ఇంక అప్పుడే అండి ఈ సీజన్‌లో తాటి ముంజలు కొనుక్కోవడము. ఇంకా మా చిన్నమ్మాయికైతే ఒక ప్లేట్‌లో పెట్టిస్తున్నాను. మిగిలినవి నేను తింటాను. ఇంకా వాళ్ళిద్దరు వద్దన్నారు. ఇంకా మేము అలా జర్నీలో అయితే హ్యాపీగా తినుకుంటూ వెళ్ళిపోతున్నామండి. మీకు ఈ ఆర్చ్ చూస్తే అర్థమైందనుకుంటున్నానండి. మేము వరంగల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా మేమైతే దారిలో ఒక ప్లేస్‌లో ఆగామండి. చాలా బాగుంది ఇక్కడ. ఎటు చూసినా కూడా చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ 2:30 అలా అయిపోతుందండి. ఇంకా లంచ్ చేయడానికని ఇక్కడ ఒక ప్లేస్‌లో ఆగాము. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. చల్లగా ఉంది. చాలా బాగుంది. మేమైతే ఇక్కడ ఇంకా వేప చెట్టు కింద కారు ఆపుకొని అక్కడే ఆగామండి. చూడండి పంట పొలాలు చాలా బాగున్నాయి. మా పెద్దమ్మాయిని దిగమంటే దిగలేదు కారులో నుండి. మా చిన్నమ్మాయి మాత్రం ఇంకా అలా బయటికి దిగింది. చూడు పచ్చని చెట్లు, పొలాలు బాగుంటాయి, వరి చెట్లు అని చెప్పాను. ఇంకా మా అమ్మాయి మాత్రం దిగి ఎంజాయ్ చేస్తుంది మా చిన్నమ్మాయి. ఇంకా మా పెద్దమ్మాయి మాత్రం అస్సలు దిగలేదండి. సర్లే మా చిన్నమ్మాయి అయినా దిగింది కదా అని ఇంకా మా చిన్నమ్మాయికి చూపిస్తున్నానండి వరి పొలం ఇలా ఉంటుందని. ఇంకా వరి పొలంలో ఇవి కంకులు, గొలుసులు కూడా వేశాయి. మా అమ్మాయి చూస్తుంది. ఇంకా అవే మనకు రైస్ అని చెప్తున్నాను. సీడ్స్ తీస్తే వాటి లోపల నుండే మనకి రైస్ వస్తాయని చెప్తున్నాను. మోస్ట్లీ పిల్లలకి పెద్దగా తెలియదు కదండి. వాళ్ళైతే సిటీలో ఉండడం, చదువుకోవడం ఇదే సరిపోతుంది. అందుకే మా పెద్దమ్మాయి దిగమన్నాను. కానీ మా పెద్దమ్మాయి అయితే చాలా అలసిపోయింది. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఒక కొంచెం మ్యాంగో తినింది. కోర్స్ మ్యాంగో మేమందరం కూడా తిన్నాము. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. అందుకే ఇక్కడ హాయిగా లంచ్ చేసాము. ఎటు చూసినా కూడా అటు ఇటు పచ్చని పొలాలు, రోడ్డు పక్కన చెట్లు, మధ్యలో రోడ్ అండి. చాలా బాగుంది. ఇంకా కాసేపు అయితే అలా అటు ఇటు కూడా నడిచాము రోడ్డు పైన. ఇంత సమ్మర్లో కూడా చాలా హాయిగా అనిపించిందండి. చెట్ల కింద నీడలో చల్లటి గాలి చాలా బాగుంది. మాకు మోస్ట్లీ ట్రైన్లో వెళ్ళినా కూడా 12 అవర్సే పడుతుందండి జర్నీ. మేము కార్లో వెళ్ళినా కూడా మాకు 12 అవర్సే పట్టిందండి. మేము 5:45, 5:50 కల్లా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా 6 అయిందండి. ఇంకా మేము మధ్యలో 3 టైమ్స్ అయితే ఆగామండి 3 ప్లేసెస్లో. ఒకసారి బ్రేక్ఫాస్ట్ కానీ, మళ్ళీ ఒకసారి మధ్యలో మ్యాంగో కోసమని, ఒకసారి ముంజల కోసమని, ఇలాగ ఇప్పుడు ఇక్కడ లంచ్ కోసమని ఇలాగ 4 టైమ్స్ అయితే ఆగామండి మధ్య మధ్యలో. ఇలా ఆగి అయితే టైం స్పెండ్ చేసుకుంటూ అలా మెల్లిగా బయలుదేరామండి. మేము వెళ్ళింది ఇది మార్చి 7th అండి జర్నీ మాది. ఇంకా 8th మెహందీ, సంగీత్ అవి ఉంటాయి కదండి ప్రోగ్రామ్స్, హల్దీ అవన్నీ. 9th పెళ్లి కూతురు, 10th మ్యారేజ్. కోర్స్ మ్యారేజ్ అంటే ఎలాగో లగేజ్ కూడా ఎక్కువే ఉంటుంది కదండి, డ్రెస్సెస్ అవన్నీ. ఇంకా మా ప్యాకింగ్ అయితే బిఫోర్ 2 డేస్ నుండి సర్దుతూనే ఉన్నామండి. బట్టలు అయితే మెహందీకని, హల్దీకని, సంగీత్కని ఇలాగా. మాకు వరంగల్ నుండి కరీంనగర్ వచ్చే రూట్లో మాత్రం కొంచెం అక్కడక్కడ రోడ్స్ అయితే బాగాలేవండి. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అందుకని కొంచెం మేమైతే ఇంకా నిదానంగా వచ్చాము. ఇంకా మేమైతే కరీంనగర్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది కేబుల్ బ్రిడ్జ్ అండి కరీంనగర్లో ఇప్పుడు మీరు చూస్తున్నది. మేమైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడే అండి కరీంనగర్లో ఫస్ట్ టైం కూడా చూడటము, ఈ బ్రిడ్జ్ పై నుండి వెళ్ళడము. ఫస్ట్ టైం కార్లో లాంగ్ జర్నీ అండి. మా జర్నీ అయితే బాగా జరిగిందండి ఆ దేవుడి దయ వల్ల. 12 అవర్స్లో అయితే మేము కరీంనగర్కి రీచ్ అయిపోయామండి. ఇంత లాంగ్ జర్నీ ఇది ఫస్ట్ టైం అండి. మేము మోస్ట్లీ విజయవాడ వరకే వెళ్ళామండి లాంగ్ జర్నీ.
మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా 12 అవర్స్ ఫస్ట్ టైం అండి జర్నీ. మా ఫ్యామిలీకి అయితే ఇదొక మంచి మెమొరబుల్ జర్నీ అండి. బాయ్ అండి.